ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. But according to my understanding, depression is not an issue. అందరికి వస్తుంది, పోతుంది. పిల్లల భవిష్యత్తు మీద ఆడుతున్నారు. మిగతా 19 ఫీజులు కావాలి, వీళ్ళ ముగ్గురిది ర్యాంకులు కావాలి. ఆ ముగ్గురులో కూడా ఒకళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి రావాలి. అంతవరకు ఆడుకుంటున్న వాళ్ళ కూతురు సడన్గా 2 సర్జరీస్ చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయికి. సో సడన్గా తను ఏంటంటే నేను ఒక ప్రిన్సిపల్గా నా ఉపాధ్యాయులు, రాష్ట్రంలో ఉన్న అందరు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ ఫేస్ చేస్తున్నటువంటి అతి తీవ్రమైనటువంటి సమస్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి, డబ్బులు దారపోయండి, ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి చెప్పట్లే. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు బిగ్ డిబేట్ విత్ జయాకి స్వాగతం. కో స్పాన్సర్డ్ బై అవిస్ హాస్పిటల్. కనీస కర్తవ్యాలను కూడా unfortunately we have outsourced. Exactly. Why we are sending to psychiatrists? So, We are unable to. what do we do in such a case? What do we do? ఇంగ్లీష్లో సెల్ఫ్ హెల్ప్ అనేది ఉంది. డిప్రెషన్కి లోనైన పేషెంట్ తనకై తానే హెల్ప్ చేసుకొని ఆంతరంగిక ఆలోచించి నాకు ఈ డిప్రెషన్లోకి నేను ఎందుకున్నాను అని గమనించుకొని బయటికి రావాల్సింది ఆయన్నే. ఎక్స్టర్నల్ హెల్ప్ అంటే ఈ పర్సెప్షన్ లోపం వల్ల కూడా ఇది జరుగుతుంది. నన్ను నేను హెల్ప్ చేసుకోలేకపోతున్నాను, బయట ఉన్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు సహాయం చేయడానికి రెడీ ఉన్నా నేను అడగలేకపోతున్నా, వాళ్ళు నాకు సహాయం చేస్తారన్న విశ్వాసం నాలో పోయింది. ఐ హ్యావ్ రాంగ్లీ పర్సీవింగ్ ఇట్. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద పీపుల్ టు గెట్ ఇన్ టు డిప్రెషన్. బట్ అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్, డిప్రెషన్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అందరికీ వస్తుంది, పోతుంది. డిప్రెషన్లో వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ పనులు ఆ 3-4 నెలలు పక్కన పెట్టి అవి అవుట్సోర్స్ చేసి దే షుడ్ బి విత్ ద పేషెంట్ అవుట్సోర్స్ చేసే బదులు. థ్యాంక్ యూ. రైట్. నా పేరు మహేష్ అండి. నేను తెలంగాణ బీసీ గురుకులాలు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో హెచ్ఓడి మ్యాథమెటిక్స్గా వర్క్ చేస్తున్నాను. సార్ చెప్పినట్టు రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకతన్ని చూశాను. అంతవరకు ఆడుకుంటున్న వాళ్ళ కూతురు సడన్గా 2 సర్జరీస్ చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయికి. సో సడన్గా తను ఏంటంటే మాట్లాడుతూ ఏడవడం, డ్రైవ్ చేస్తూ ఒక దారిలో వెళ్ళే బదులు ఇంకో దారిలో వెళ్ళడం, సడన్గా ఎప్పుడు నవ్విస్తూ ఉండే మనిషి సడన్గా కోపం తెచ్చుకోవడం, సడన్గా ఏడవడం, ఇలాంటివి జరిగాయి. సో యాజ్ ఎ ఫ్రెండ్గా నేను తనని ఏదన్నా ఓదార్చాలన్నా ఎంతవరకు చెప్తాం, అది మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది, ఏదైనా మళ్ళీ మంచి జరుగుతుంది అని చెప్తాం. కానీ ఏవైనా టెక్నికల్గా లేదా సార్ ఏమైనా మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఏ విధంగా సహాయం చేయొచ్చు. ఇందాక మేడం అన్నట్టు నిజంగా అందరికీ టైం ఉండట్లేదు. కానీ మన స్నేహితులకు కానీ మన ఫ్యామిలీకి కానీ ఖచ్చితంగా మంచి చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మంచి చేస్తాం. మనం ఆఫీస్లో ప్రమోషన్ కోసం, ఇంకెవరో మంచి కోసం ఎన్నో పనులు చేస్తుంటాం. అదే మన వారి కోసం నిజంగా మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా టైం ఇస్తాం. ఇప్పుడు నేను అలా అనుకున్నాను నా స్నేహితునికి ఏమైనా చేద్దామని, కానీ నేను ఎలా చేయాలి అనేది నాకు ఆ అవగాహన లేకుండా పోయింది. ఎన్ని వెతికినా, ఎక్కడ ఇంటర్నెట్ వెతికినా నాకు సరైన సమాధానం దొరకలేదు. డాక్టర్ గారి నుంచి అలాంటి సలహా ఒకటి ఆశిస్తున్నాను. నమస్కారం అండి. సో అందరికీ, నా పేరు పి వెంకటేశ్వర రెడ్డి, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను భువనగిరిలో. ఒక పర్టికులర్ పాయింట్ని మాట్లాడదలుచుకున్నాను డాక్టర్ గారు. నేను చాలా ఇబ్బందికరంగా, నేను ఒక ప్రిన్సిపల్గా నా ఉపాధ్యాయులు, రాష్ట్రంలో ఉన్న అందరు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ ఫేస్ చేస్తున్నటువంటి అతి తీవ్రమైనటువంటి సమస్యగా నేను భావిస్తూ ఉన్నాను. అది అందరూ కామన్గానే చూస్తూ ఉంటారు, కానీ మేము ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉన్నాం దాన్ని. ఈ కోవిడ్ కన్నా ముందు ఉన్నటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో వాళ్ళ మానసిక ఆలోచనలు మారిపోయినాయి, వాళ్ళ ప్రవర్తన సరళి మారిపోయింది. ఒక్కసారి ఎండాకాలం తర్వాత మళ్ళీ జూన్ నెలలో పిల్లలు వచ్చినారు అంటే వాళ్ళను దారికి తీసుకురావడానికి దసరా సెలవుల వరకు చేయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది అందరం. ఎందుకంటే మేము గురుకుల వ్యవస్థలో ఉన్నాం కాబట్టి పిల్లలందరూ అక్కడే ఉంటారు. అక్కడే ఉండడం వల్ల ఏవైతే పనులు ముఖ్యంగా 1-2 సంవత్సరాల్లో ఏ రకంగా పట్టాలు తప్పినారో వాటి నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నాం. ఒకవేళ తీసుకొచ్చినా ఏదో ఒక కారణంతో మళ్ళీ ఇంటికి పోవడము, 1 రోజు 2 రోజుల కారణంతో ఇంటికి పోయినటువంటి విద్యార్థి, ఏదో అనారోగ్య కారణం చెప్పి ఇంటికి పోయినటువంటి విద్యార్థి 10 రోజుల వరకు రావడం లేదు. మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నటువంటి అమ్మను
గట్టిగా మాట్లాడి ఫోన్ తీసుకోవడము, తండ్రి దగ్గర ఫోన్ తీసుకోవడము, లేదా వాడికి ఆల్రెడీ మేమే ఖచ్చితంగా ఫోన్ కొనియాలి మీ అబ్బాయికి, మేము లెసన్స్ చెప్పేది జూమ్లో అని చెప్పి మేమే కొనించేటట్టు చేసినాం ఆ సమయంలో. సో ఫోన్లకు పూర్తిగా బానిసలుగా అయిపోయినారు విద్యార్థులు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ లోపల ఏ రకమైనటువంటి స్పందన ఉండదేమో, శారీరక స్పందన, మానసిక స్పందన, హృదయ స్పందన ఏది తర్వాత 28 సంవత్సరాల తర్వాత ఏ రకంగా తయారవుతారనేటటువంటి భావన కలుగుతూ ఉంది. కాకపోతే ఈ సందర్భంలో చాలా క్రిటికల్ అంశంగా నేను భావిస్తామన్నాను అవునండి, డాక్టర్ గారు ఈ తప్పకుండా. విషయాన్ని. ఈ సందర్భంలో ఒక పేరెంట్స్కి కానీ మాకు ప్రిన్సిపల్స్కి, ఉపాధ్యాయులకి మీ వైపు నుంచి కూడా కొన్ని మాటలు విందామని నేను ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్. నమస్తే సార్, నమస్తే. నా పేరు మాధవి, జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో డిప్రెషన్ అనేది ప్రధాన సమస్య సార్. ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడైతే ఈ సమస్యను ఫేస్ చేయాల్సిందే. అయితే నేను ఇంటర్మీడియట్ సెక్టార్లో ఉన్నాను. ఇంతవరకు టీనేజ్ పిల్లలు ఉండే వ్యవస్థలో ఉన్నాను. అయితే సార్ ఇంతవరకు అన్నారు సిరీస్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అన్నారు డిప్రెషన్ కారణం. కానీ నా ఉద్దేశం ప్రకారము ఇప్పుడు ఒక ఫెయిల్యూర్తోనే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మెయిన్గా కోవిడ్ తర్వాత పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు పిల్లవాడు హాస్టల్కి వచ్చాడు. ఇంతవరకు మేడం వాళ్ళు చెప్పారు ఇంట్లో ఉంటే పేరెంట్స్ చూడాలి అని. మరి హాస్టల్లో ఉన్న పిల్లల్ని చూడాల్సిన బాధ్యత ఎవరిది? అప్పుడు అక్కడైతే పేరెంట్స్ ఉండరు. హాస్టల్లో చూడాల్సింది అక్కడున్న లెక్చరర్స్ చూసుకోవాలి, అక్కడున్న నాన్ టీచింగ్ స్టాఫ్ అనుకోండి వాళ్ళు చూసుకోవాలి. అందరూ చూసే పరిస్థితుల్లో అయితే ఉండరు. ఒక అమ్మాయి ఈ మధ్యనే నా దగ్గరికి వచ్చింది, మేడం నేను ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాను అంది ఇంటి నుంచి వచ్చిన తర్వాత. ఎంత ఏజ్ గ్రూప్ మేడం? 17 years సార్, జూనియర్ కాలేజ్లో చదువుతుంది. సరే అని ఆ అమ్మాయికి నా మొబైల్ ఇచ్చాను. ఒక 2 days అలాగే ఆ అమ్మాయికి ఇచ్చి ఆ తర్వాత ఆ అమ్మాయిని మోటివేట్ చేశాను, ఇలా చేయొద్దు అన్నట్లు నేను మాట్లాడాను. తర్వాత అమ్మాయి చక్కగా చదివి షీ గాట్ 464 marks ఇన్ ఇంటర్మీడియట్ అవుట్ ఆఫ్ 1000 marks. నా 25 years సర్వీస్లో అటు నీట్లో సీట్ రాకపోవడం వల్ల కానీ, జేఈ మెయిన్స్లో ర్యాంక్ రాకపోవడం వల్ల కానీ దాదాపు ఒక 10 students సూసైడ్ అటెంప్ట్ చేశారు. అందులో ఒక 3-4 members కూడా సూసైడ్ చేసుకున్నారు. దానికి మెయిన్ రీజను అటు స్టూడెంట్స్ అనాలా, పేరెంట్స్ అనాలా, లెక్చరర్స్ అనాలా, సొసైటీ అనాలా. నా 50 minutes క్లాస్లో దాదాపు నేను ఒక 40 minutes నేను క్లాస్ చెప్తాను. 10 minutes పిల్లల్ని మోటివేట్ చేయడం. అంటే ఒక చదువు ఒక్కటే కాదు, చదువులో వెనకబడడం ఒకటే వాళ్ళకు కారణం కాదు, లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి దాని గురించి నేను చెప్తాను. ప్లస్ ఈ సమస్యలో ఉన్నప్పుడు పిల్లలు మన దగ్గరికి చెప్పగలిగితే దానికి సొల్యూషన్ ఏంటో మనం చెప్పగలం. అలా పిల్లలు చెప్పలేకపోతే మనం ఏం చేయాలి? ఇనీషియల్ స్టేజ్లో ఈ డిప్రెషన్ ఉన్నప్పుడు ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి? మెయిన్ ప్రాబ్లం మాకు అది అవుతుంది. దానికి ఏదైనా సూచన మీరు ఇవ్వగలరా? చెప్తాను తప్పకుండా. సప్లిమెంటరీ ఐడియా డాక్టర్ గారు, World War I, World War IIలో ట్రమాటిక్ సిచ్యుయేషన్స్ వచ్చాయి ప్రజల్లో. ఈవెన్ సునామీస్ లేకపోతే ఫెమైన్స్ కూడా మాస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అలాగే ఈ కోవిడ్ కూడా. అవును, దట్స్ మై పర్సెప్షన్. దీనికి మనం ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఎ ఇండివిజువల్ ప్రాబ్లం, సోషల్ ప్రాబ్లం. ఎంటైర్ వరల్డ్ ఈస్ విక్టిమైజ్డ్ విత్ దిస్. దీనికి మీరు నాకు అంటే మన సొసైటీకి ఏం సలహా ఇస్తారు? జనరల్గా ఒక క్వశ్చన్ అండి. మాకు ఇక్కడ లెక్చరర్స్, మాస్టర్లు ఉన్నారు కాబట్టి ఒక మాట అడుగుతున్నాను నేను. పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి పేరెంట్స్ ఎంతైతే ప్రాముఖ్యత ఉందో, కాలేజీలు కానీ స్కూళ్ళు కానివ్వండి యాజమాన్యం తప్పలేదంటారా మీరు? సార్ ఈ రోజుల్లో నా ఒక చిన్న అభిప్రాయము, పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు పోలీస్ పాత్ర పోషించాల్సి వస్తుంది, డిటెక్టివ్ పాత్ర పోషించాల్సి వస్తుంది. అంటే పిల్లల్ని అనుక్షణము వెతకాల్సి వస్తుంది. వాళ్ళ బ్యాగులను బయట నుంచి వచ్చినటువంటి పిల్లవాడు వాడి బ్యాగులో ఏముంది వెతకాల్సిన పరిస్థితి. అంటే పాఠాలతో పాటు జీవిత పాఠాలు చెప్తా ఉన్నాం, కానీ డిటెక్టివ్ పాత్ర ఎక్కువైపోయింది. అంటే పాత్ర పోషించడానికి కారణం ఏంటంటే పిల్లవాడు మళ్ళీ ఎక్కడ పట్టాలు తప్పుతాడు. ఒక పిల్లవాడు దారి తప్పితే మళ్ళీ అతనితో పాటు ఇంకొక 20 మంది చెడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చెడు ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటుంది కాబట్టి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా రకరకాల పాత్రలు పోషిస్తూ కొత్త పాత్రను ఇంకా ఎక్కువగా పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్ డాక్టర్ గారు, పాత్రలు పోషిస్తున్నారు కానివ్వండి. నేను జరిగిన సిచ్యువేషన్ ఒకటి చూశాను సార్. నేను ఒక యోగా ఇన్స్ట్రక్టర్గా మాట్లాడుతున్నాను. నేను ఒక స్కూల్లో చూశాను, పేరు చెప్పను. తరగతిలో ఒక 24 మంది పిల్లలు ఉన్నారండి. 24 మంది పిల్లల్లో ఒకళ్ళని, ఇద్దరిని, ముగ్గురిని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు.
ఆ ముగ్గురు పిల్లల్ని ఏం చేస్తున్నారంటే సపరేట్ కూర్చోబెట్టి ఈ 19 మంది ఏమైపోయినా పర్వాలేదు, ఈ వాళ్ళ కాలేజీల కోసం, వాళ్ళ స్కూల్ కోసం, వాళ్ళ పేర్ల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ముగ్గురిని ఒక సపరేట్ కూర్చోబెట్టి వాళ్ళ తోమి పాత్రను కనుక తోమితే ఎట్లా అరిగిపోద్దో అలా తోమేసి వాళ్ళు ఇంటర్కి వచ్చిన తర్వాత, ఐఐటీకి వచ్చిన తర్వాత మంచి ర్యాంకులు రావాలని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ పెడితే వాళ్ళు లాస్ట్కి ఇదే పరిస్థితి అండి, సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్స్పెషల్లీ చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్స్ గురించి నేను మాట్లాడట్లేదు. పిల్లలు తీసుకుంటున్న పిల్లలు- ప్రయాసలో ఇది ఆ, కూడా ఒక కారణం కారణం అని అవుతుంది, అంటున్నారు. కంపల్సరీ కారణం మేడం, కంపల్సరీగా చెప్తున్నాను, నేను గట్టిగా వాదిస్తా. కానీ నేను అనుకునేది ఏంటంటే ఒక సెషన్కి ముగ్గురు తయారు చేస్తే స్కూల్ మొత్తం మీద ఒక 50 మంది 60 మంది వేసేసి వీళ్ళు ర్యాంక్ అని చెప్పేసుకొని పిల్లల భవిష్యత్తు మీద ఆడుతున్నారు. మిగతా 19 ఫీజులు కావాలి, వీళ్ళ ముగ్గురిది ర్యాంకులు కావాలి, ఆ ముగ్గురులో కూడా ఒకరు సూసైడ్ చేసుకునే పరిస్థితి రావాలి. ఇది స్కూల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇవాళ ప్రైవేట్ స్కూల్లో ఉన్న కాలేజీల స్కూల్ పరిస్థితి. రైట్, పేరెంట్స్ ఇక్కడ పేరెంట్స్ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. ఎస్, తారతమ్యము కొట్టొచ్చినప్పుడు, కనిపించినప్పుడు నన్ను తక్కువ, ఇతరులను ఎక్కువ చూస్తున్నాడనే భావన బలంగా కలిగినప్పుడు కూడా డిప్రెషను అది ముదిరి సూసైడు జరిగే అవకాశం ఉంది, జరుగుతున్నాయి. దిస్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్, దట్స్ ఇట్. రైట్. అందరికీ నమస్కారం. నా పేరు సరిత, నేను అడ్వకేట్ని. డిప్రెషన్ అంటే నాకు గుర్తుకొచ్చేది మా అమ్మగారండి. సో మా మదరు ఊర్లో ఒక్కతే ఉండేది, అంటే రియల్గా జరిగిన సంఘటన మీకు షేర్ చేసుకుంటున్నాను. సో తను ఆదరణకు లోన్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేది. సో ఏంటి ఇట్లా జరుగుతుంది అని నేను చూసుకుంటే ఒకరోజు మొత్తం తను అట్లా ఏమి తెలియకుండా బయటికి వెళ్ళిపోవడం అలా చేస్తుంది అని చెప్పారు. సో నా దగ్గరికి తీసుకొచ్చుకున్నాను. సార్ చెప్పినట్టుగా నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని, జాబ్ మొత్తం మానేసి అమ్మతోనే ఉన్నాను, అమ్మని చూసుకుంటూ ఉన్నాను. 3-4 ఇయర్స్ నా దగ్గరే ఉంది. సో తనకు కరెక్ట్గా అంటే మాతో ఉంటుంది కాబట్టి తను మళ్ళీ నార్మల్ మనిషి అయిపోయింది. సో ఊర్లో ఉన్నప్పుడు చాలా సఫర్ అయింది తను డిప్రెషన్. సో మా బ్రదర్స్ సరిగ్గా టేక్ కేర్ లేక ఇలా జరిగింది. సో పెద్దవాళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకూడదని నాకు. మాట్లాడే వాళ్ళు ఉన్నారు? కరోనా కంటే, క్యాన్సర్ కంటే అతి పెద్ద శాపం ఏంటో తెలుసా మేడం? ఒంటరితనం. నిజాముల కాలంలో వాళ్ళు వచ్చి మన మీద దాడి చేసినప్పుడు ఎవరైతే కనుక వాళ్ళు పగపట్టారో వాడిని మాత్రం చంపద్దురా, ఆడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చంపేయండి అనేవారంట. ఎందుకంటే కనుక వాడు ఒక్కడే అలా బతికి వీడు నన్ను కత్తితో పొడిచి నా పేక నరికి చంపేసినా బాగుండరా దేవుడా అనుకునేటటువంటి పరిస్థితి రండి. అంటే ఒంటరితనం. పెద్దవాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ దాట్ మేడం. అన్ఫార్చునేట్లీ ఎందుకు ఈ రోజు డిప్రెషన్ పెట్టరేగిపోతుంది అనేటటువంటి ఒక ఆలోచన ఉంటే, ఏ తారతమ్యాలు లేకుండా గురువుగారు చెప్పినట్టుగా ఎందుకు ఇది స్ప్రెడ్డింగ్ లైక్ లిటరలీ అండర్ ది కార్పెట్ అంటే, ఒకటి మేడం మొదటి పెట్టినటువంటి ఫస్ట్ వర్డ్, ఒకటి సహనం లేకపోవటం, రెండోది ఒంటరితనం. అందరూ కూడా ఏకాకిలు అయిపోతున్నాం. ఎప్పుడైతే కనుక ఏకాకిలు అవుతున్నామో, ఐసోలేషన్ ఈజ్ ద వైరస్ ఫర్ డిప్రెషన్. కరోనాకి, కోవిడ్కి కరోనా వైరస్ అయితే కనుక ఒంటరితనం ఈజ్ ద వైరస్ ఫర్ డిప్రెషన్. అలా అనుకుంటే కనుక అట్లీస్ట్ కొంతమంది కన్నా అర్థం. సార్ అలాంటప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ మధ్య ఎడ్యుకేషన్ అని చెప్పు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అని చెప్పు, లేకపోతే బాగా చదివించాలనో, లేకపోతే బయటికి వెళ్ళి చేయాలనో చెప్పు, చాలామంది యంగ్స్టర్స్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేసి హాస్టల్స్లో ఉండడము, పేయింగ్ గెస్ట్ లాగా ఉండడము, ఇలా ఒంటరిగా బతికేస్తున్నారు. బాగా ఒంటరిగా బతికేస్తున్నారు. ఆ ఒంటరిగా బతకడంలో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండడము అలాంటివి చేస్తున్నారు. సో వాళ్ళ జీవిత విధానం పూర్తిగా మారిపోయింది. ఎవరితో పంచుకోవడానికి ఉండట్లేదు. లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, దేనికి అడ్డంకులు లేవు. అలాంటి సమయాల్లోనే ఈ యంగ్స్టర్స్ చాలామంది ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తున్నారో తెలియదు, కానీ చాలామంది వాళ్ళు అసలు లైఫ్స్ రొయిన్ చేసుకుంటున్నారు. చాలామంది డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. మా ఇంటి దగ్గరే ఫ్లైఓవర్ కొత్తగా కట్టారు, స్టీల్ బ్రిడ్జ్, అశోక్ నగర్, ఇందిరా పార్క్. అది ఓపెన్ చేసిన సెకండ్ డేనే there was one hostelite పైనుంచి పడి సూసైడ్ చేసుకున్నారు. కనుక్కుంటే ఏంటి అని అంటే, ఆ హాస్టల్స్లో ఉండి షీ వాజ్ ఇన్ టు డిప్రెషన్ అండ్ ఫైనలీ వెంట్ ఫర్ సూసైడ్. అయితే తర్వాత ప్రోబ్ చేస్తే అక్కడ కారణం ఏమిటి అని అంటే, ఈ రూమ్స్లో ఉండి ఒకళ్ళే బతకడంలో పగలు లేదు, రాత్రి లేదండి. యూ కెన్ సీ ఆన్ దోస్ రోడ్స్, రాత్రి 1 గంటకు కూడా పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు తిరిగేస్తారు. కోచింగ్ సెంటర్స్ చుట్టూ అక్కడ హాస్టల్స్లో బతికే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, నచ్చినంత వరకు ఎవరైనా వచ్చి ఏంటమ్మా ఎందుకు ఈ టైంకి ఇలా ఉన్నావు అంటే, మీకేమైంది అని అడుగుతారు.
తేడా వచ్చిన రోజు ఏదో జరిగిపోయింది అని అప్పుడు కంప్లైంట్ చేయడానికి వెళ్తారు. ఇలాంటివి మేము కాలేజెస్ లో కూడా బాగా చూస్తాం, మా కాలేజ్ లోనే చూస్తాం. ఇదివరకు వేయటం లేదా సూసైడ్ టెండెన్సీకి వెళ్ళిపోవటం, చంపటం, ఆపినప్పుడు ఇవే కదా చూస్తాం. అడిగినప్పుడేమో అమ్మ నీ నా లిమిట్స్ లో బాబుని నువ్వు ఉండు, మాట్లాడమని. ఇంట్లో అది కూడా చెక్ చేయరు. తర్వాతనేమో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసేసుకొని అది కాస్త పోలీస్ కేసు వరకు వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ. ఇది యంగ్స్టర్స్ లో చాలా ఎక్కువగా ఉంది. హౌ కెన్ వి ట్రీట్ ఇట్? నేను స్ట్రెస్ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి డిబేట్లో స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం డాక్టర్ గారు. స్ట్రెస్ అనేది నేను ఫస్ట్ చెప్పింది కూడా మనం సృష్టించుకుంటామని చెప్పాను. ఇంకొకటి, మనం మన కుటుంబ సభ్యులతో అందరం కలిసి ఉండకపోవడం అనేది స్ట్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకోటి ఏంటంటే సత్సంగం. ఇక్కడ ఎంతమంది కలిసామండి, అందరూ కరోనా వచ్చిన తర్వాత చాలామంది మెడికల్ మాఫియా కానీ డాక్టర్లు, అంటే డాక్టర్ గారు ఉన్నారు పర్వాలేదు అయినా కానీ డాక్టర్లు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే స్ట్రెస్కి ఆ ట్యాబ్లెట్ వాడండి, స్ట్రెస్కి ఈ ట్యాబ్లెట్లు వాడండి, స్ట్రెస్కి మీరు విటమిన్స్ తీసుకోండి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ దయచేసి ఈ డిబేట్ ద్వారా నేను చెప్తున్నాను, స్ట్రెస్ పోవాలి అంటే నలుగురు ఉంటే నలుగురు కూర్చొని చక్కగా మీలో ఉన్నటువంటి పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం జరుగుతుంది నలుగురు కుటుంబం మొత్తం కూర్చొని షేర్ చేసుకోండి. అదేవిధంగా మీ పెద్దవాళ్ళు లేకపోతే ఇక్కడ సిటీలో బ్రతికే వాళ్ళు మీ అమ్మా నాన్న అర్జెంటుగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోండి. వాళ్ళు ఉంటే మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా ఒక భార్యని అమ్మలాగా చూసుకుంటున్నాం తప్ప ఒక అమ్మని అమ్మలాగా మనం గుర్తించట్లేదు. అమ్మని మన దూరం పెట్టేసి భార్యలోనే అమ్మని ఆలిని ఇద్దరిని చూసుకోవడం అంటే మనకు తగదది. తప్పకుండా అమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి. మన స్ట్రెస్ ఫీలింగ్ ఉన్నప్పుడు, స్ట్రెస్లో 2 రకాల స్ట్రెస్లు ఉంటాయి. భార్య దగ్గర ఒక స్ట్రెస్ తగ్గిపోతుంది, అమ్మ దగ్గర ఒక స్ట్రెస్ తగ్గిపోతుంది. కాబట్టి ఇద్దరు ఉంటే అసలు స్ట్రెస్సే ఉండదని నా ఉద్దేశం కుటుంబంలో. నేను చెప్తున్నా, ఎస్, కుటుంబంతో కలిసి ఉండాలి. కుటుంబంతో కలిసి ఉంటే మనం అన్ని ఎటువంటి 100 కరోనాలో విరుచుకుపడ్డా కానీ మనం జయించవచ్చండి. ప్లీజ్ అందరం కలిసి ఉందామని నా ఉద్దేశం అండి. జయ గారు ఒక పాయింట్, మంచి పాయింట్ సార్. ఇప్పుడు ఏంటంటే మనందరం ఈ డిబేట్లో ఒక కామన్ పాయింట్కి వస్తున్నాం. ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తల పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అని చెప్పేది. ఇప్పటికీ కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి, డబ్బులు దారపోయండి, ట్రీట్మెంట్ తీసుకోండి అని అక్కర్లేదు. ఇట్ ఈస్ నాట్ ద పాయింట్. అందుగురించి సైంటిఫిక్గా కూడా ఏంటంటే దే హ్యావ్ డివైడెడ్ ఇట్ ఇంటూ మైల్డ్, మోడరేట్, సివియర్. అన్ని జబ్బుల్లాగే మైల్డ్, మోడరేట్, సివియర్ అని డివైడ్ చేశారు. మైల్డ్ కేసెస్, బాబు నువ్వు ఏ దారిని వచ్చావో ఆ దారినే వెళ్ళిపో అని చెప్తాం. ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేషెంట్ చెప్తున్నానమ్మా, డిప్రెషన్ అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒక మైల్డ్గా వచ్చేటటువంటి పేషెంట్ మన దగ్గరికి వచ్చి, సార్ నాకు డిప్రెషన్ ఉంది అంటే కనుక బాబు నీ లక్షణాలు ఏంటి అని అడుగుతాం. ఇదండి అదండి అండి, పీతబాధలు పీతవి, సీతబాధలు సీతవుగా. సో వాళ్ళు చెప్పేవి అవన్నీ చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఏంటంటే అతను వాస్తవానికి అతనికి డిప్రెషన్ కూడా లేదు. ఇందాక మన కుర్రోడు ఇతను చెప్పినట్టుగా, యోగా మాస్టర్ గారు చెప్పినట్టుగా వినేవాళ్ళు లేక నా దగ్గరికి వచ్చాడండి అతను. ఇది వాస్తవం. 75% ఆఫ్ ద డిప్రెషన్ విల్ గో అవే ఇఫ్ యూ హ్యావ్ ఎ లిస్నింగ్ హియర్. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి నాలంటారు, వినేవాళ్ళు కావాలి. ద బేసిక్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ సొసైటీ. మీరు ఇందాక అడిగారు, టిప్ అడిగారు, సార్ ఒక ట్రిక్ చెప్పండి అంటే కనుక అతను కూడా సత్సంగం అన్నారు. వీఆర్ ఆల్ జాయినింగ్ అండ్ కనెక్టింగ్ టు ద సేమ్ పాయింట్. మీరు చెప్పేది ఇప్పుడు బహుశా చాలామందికి చెప్పాలి అని అనుకుని ఉంటారు, వినటానికి విని మనిషి లేరు. మేమున్నాం ఇప్పుడు ఈరోజు. అతను చెప్పేటట్టు అతను చాలా భావోద్రేకంతో చెప్తున్నాడు. స్కూల్స్ గురించి చెప్పాడు, తర్వాత కలిపి ప్రయాణం గురించి చెప్పాడు, జాయింట్ ఫ్యామిలీస్ గురించి చెప్పాడు. 3 టాపిక్స్ చెప్పాడు అతను. ఎందుకు మూడిట్లో కామనాలిటీ ఏంటంటే కనుక కలిసి ఉంటే కలదు సుఖం అనేటటువంటి సబ్జెక్ట్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ నా దగ్గరికి ఆ మైల్డ్ డిప్రెషన్ అబ్బాయి వచ్చినప్పుడు నేను ఏం చెప్పానంట, నాన్న నీ కథ అంతా విన్నాను, నీకు ఏ జబ్బు లేదు, నీకు ఏదైనా జబ్బు ఉంది అంటే కనుక నీ పక్కన ఎవరో వినేటటువంటి వాళ్ళు లేకపోవటం అనేది ఒక జబ్బు. లాయర్ మేడం గారు ఉన్నారు, మా తల్లి ఒంటరితనం చూడలేక నా ఉద్యోగం మానేసి ఈరోజు నా తల్లి పక్కన నేను నిలబడ్డానండి అంటే ఏంటంటే ఆవిడ అక్కడ పక్కన నిలబడి ఒంటరితనాన్ని కట్ చేశారు. అంటే ప్రధానంగా డిప్రెషన్లో మనం చెప్పేది ఏంటంటే మైల్డ్ డిప్రెషన్లో డాక్టర్ దగ్గరికి పోవద్దు, పక్కన కూర్చోండి, చెయ్యేయండి, డిక్టేట్ చేయొద్దు. ఎప్పుడు కూడా డిప్రెషన్ చెప్పేటటువంటి మనిషి దగ్గర 2 అంశాలు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎలా ఐడెంటిఫై చేస్తామండి అనేటటువంటి సింపుల్గా కొన్ని లక్షణాలు చెప్తామమ్మా, మనం పట్టేయచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ మనిషి మాట్లాడుతున్నప్పుడు దయచేసి కట్ చేయొద్దు. డోంట్ కట్ త్రూ ద డిస్కషన్. వాళ్ళు ఏవో ఇర్రెలవెంట్గా మాట్లాడుతూ ఉంటారు, మీనింగ్లెస్గా సైకియాట్రిస్ట్గా నాకే చాలామంది కామెంట్స్ చేశారు, సార్ మీరు వినాలి కదా సార్ అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే వర్క్ లోడ్, వర్క్ ప్రెషర్లో ఎంత ఇదైపోతామంటే కనుక నేను చెప్పేటటువంటి సూత్రం ఒకేసారి నేనే వర్తింపచే. ద డిఫరెంట్ ఇన్ ట్రైనింగ్ ఇన్ యూకే అండ్ ఇండియా ఏంటంటే, ఇండియాలో అరే మందులు రాయండిరా అని చెప్తూ ఉంటారు. యూకే యుఎస్లో ఏంటంటే వినండ్రా అని చెప్తూ ఉంటారు. ఇది చాలా డిఫరెన్స్ ఆఫ్ ట్రైనింగ్.
సో ఐ హ్యాడ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఎంత ఇర్రెలవెంట్, ఎంత బోరింగ్ అనేటువంటిది ఫస్ట్ వినాలి. రెండోది ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎక్కడ ఐడెంటిఫై చేయాలి? ఎప్పుడైతే కనుక మీ పిల్లలు కానీ, మీ పక్కన ఉండే స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ ఇదివరకట్లాగా ఇప్పుడు వ్యవహరించట్లేదు, ఏంట్రా అలా నీరసం అయిపోయావు, ఏం అలా బక్క చిక్కినట్టు అయ్యావు, ఏం మొహం అలా వాలేసుకున్నావు, ఇవి కామన్ టర్మ్స్ మనం వాడేది. వీటిల్లోనే డిప్రెషన్ సైన్స్ కనిపిస్తున్నాయి. ఇదివరకు స్థాయిలో వాళ్ళు మాట్లాడట్లేదు, ఇదివరకు చేసే అంత ఇంట్రెస్ట్గా పనులు చేయట్లేదు, ఇదివరకు నవ్వేటటువంటి విధంగా నవ్వులేదు, నవ్వు ఉండదు, ఆ నవ్వు అనేది పోతుంది. ఆ నవ్వినా కూడా ఎలా నవ్వుతారంటే కనుక అరే తప్పదేమో, నవ్వకపోతే అవతల వాళ్ళు ఫీల్ అవుతారేమో అనేటటువంటి విధంగా నవ్వుతూ ఉంటారు. ఎప్పుడైతే కనుక మీరు ఇలాంటివి నేను ఒంటరిరా, వేస్ట్ రా, ఏంటి జీవితం, ఎందుకు ఇలా బతకాలి, బతికి ఏం లాభం, ఇలాంటి మాటలు మీకు ఎక్కడన్నా వినిపిస్తే కనుక అక్కడ డిప్రెషన్ అనేది ప్రవహిస్తుంది అనేది మనం గమనించవలసినటువంటి అవసరం. పిల్లలతో సహజంగా పిల్లలు అనే టాపిక్ ఎక్కువ వచ్చింది కాబట్టి ముఖ్యంగా, ఎందుకంటే సూసైడ్ టెండెన్సీ ఈజ్ హైయెస్ట్ బిట్వీన్ 15 to 23. ఇది గుర్తుపెట్టుకోండి. ఐరన్ బ్రిడ్జ్ దొరికేకే ఆవిడ ఎందుకు వెళ్ళి సూసైడ్ చేసుకుంది అంటే కనుక యూజువల్గా ఏంటంటే సూసైడ్ అనేటటువంటి టాపిక్ వచ్చినప్పుడు చాలా ప్రధానమైనటువంటి కరోనా, క్యాన్సర్ ఇలాంటి వాటికి అన్నిటికంటే, అంటే అవి తక్కువ చేయట్లేదు కానీ వాటన్నిటికంటే అతి భయానకమైనటువంటిది, ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది అని చెప్పలేనటువంటిది, వ్యాక్సిన్ లేనటువంటి ఒక మహమ్మారి రానున్న రోజుల్లో విచ్చలవిడిగా పెరిగిపోతుంది అనేది సూసైడ్ అండి. ఇదేంటంటే ఎన్ని సూసైడ్స్ డేస్ చేసుకున్నా కూడా దీనికి ఒక సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎస్ ఫర్ సూసైడ్, ఎస్ ఫర్ సీక్రసీ అండి. చెప్పేవాడు చావడంట, చచ్చేవాడు చెప్పడంట. సో కాబట్టి ఏంటంటే ది సీక్రసీ ఇది పెద్ద ప్రధానమైనటువంటి అంశం. ద ఎబిలిటీ టు ఓపెన్ అప్ ద సొసైటీ టు స్పీక్ అబౌట్ సూసైడ్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎజెండా ఆఫ్ ద డే. అందుకే సూసైడ్ ప్రివెన్షన్ డే ఎందుకంటున్నానంటే, బాబు ఇప్పటికైనా తలుపులు తీసి బయటకు వచ్చి చెప్పండిరా, చచ్చిపోవాలనుకుంటే చెప్పండిరా బాబు అంటాం. ఎందుకంటే ద మినిట్ చనిపోతానేమో అనేటటువంటి భావాన్ని బయట వ్యక్తపరిచినప్పుడు వాడు సూసైడ్ చేసుకోడండి. నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను, చనిపోవాలని అనిపిస్తుంది, ఎప్పుడు అనిపించింది అని అంటాడు. వాడు ఇలా ఆలోచనలోకి వెళ్తూ ఉంటాడు, సార్ నిన్నే అనుకున్నాను అని అంటాడు. వాడు చచ్చిపోడు, ఇంకా చావు. ఎందుకంటే కనుక మనం కంట్రోల్ చేసేస్తాం. అది ఏందిరా ఎడం చేయి వైపే చూస్తున్నాం, కుడి చేయి చూడ అంటాం మనం. చాలు వాళ్ళకి. ఎందుకంటే ఆ డిప్రెషన్లో ఆ స్థాయిలో దిగిపోయినప్పుడు ఎడం వైపు చూసేవాడు కుడివైపు కూడా చూడొచ్చు అనేది కూడా మర్చిపోతారండి. యూ డోంట్ ఫైండ్ ద సొల్యూషన్, యూ హ్యావ్ లెఫ్ట్ రైట్ రెండు ఉన్నాయి మనకి. కానీ డిప్రెషన్ ఒక మనిషిని ఏ విధంగా సక్ చేస్తుందంటే కనుక యూ డోంట్ సీ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ పాతే. చచ్చిపోవాలి, నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. శారీరకపరమైన బాధ ఏంటి అంటే మనం అనిపించవచ్చు వాడు అంత పైనుంచి దుంకి చచ్చిపోయాడా అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి వాడికి అది చాలా చిన్న ఇష్యూ. ఆ రోజు దుంకినప్పుడు అది చాలా చిన్న ఇష్యూ. ఒక ప్రముఖ సంస్థలో ఈ మధ్యన పేపర్లో విచ్చలవిడిగా వచ్చినటువంటి ఒక ప్రముఖ స్కూల్లో, ఇంటర్నేషనల్ స్కూల్లో, అబ్బా ఆ స్కూల్లో అన్ని లక్షల ఫీజు తీసుకుంటుంది అనుకునేటటువంటి స్కూల్లోంచి నెల గ్యాప్లో 2 పిల్లలు సూసైడ్. ఒకరు 25th floor ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంకొకరు 13th floor దుంకి చచ్చిపోయారు. ఇద్దరు టీనేజ్ అమ్మాయి, అబ్బాయి. ఏమండి, వాళ్ళ పేరెంట్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అబ్బా ఆ కమ్యూనిటీలో ఉంటే ఎంత బాగుంటుంది అనుకునేటటువంటి కమ్యూనిటీలో ఉంటున్నారు. అడక్కపోయినా అన్నీ ఇచ్చేటటువంటి ఆ 2 పిల్లలు, అందులో ఒక అబ్బాయి అంట ముందు రోజు అమ్మ బ్రెడ్ ఆమ్లెట్ చేయన్నాడంట. గంట ముందు చెప్తున్నాను ఎంత సీక్రెట్. అమ్మ బ్రెడ్ ఆమ్లెట్ చేయమ్మ, నాకు చాలా ఇష్టం అంటే, ఈడు పొద్దున్నే బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి తల్లి అనుకుంది. అమ్మ తమ్ముడికి రెడ్ కలర్ డ్రెస్ అంటే ఇష్టం కదా, ఒకసారి వాడికి రెడ్ కలర్ డ్రెస్ వేయమ్మా, చూడాలని ఉంది అని అన్నాడంట. అంటే ఇలాంటివి కొన్ని చెప్పాడనమాట. అమ్మ ఆ రోజు సినిమాకి వెళ్తానన్నారు, నాకు ఎగ్జామ్ ఉందని చెప్పి నాన్న నువ్వు సినిమాకి వెళ్ళారు, ఈరోజు వెళ్ళండి అమ్మా ప్లీజ్ అని చెప్పి ఆ సినిమాకి పంపించి ఈ అబ్బాయి దుంకేశాడండి పైనుంచి. అంటే నిజంగా ఆ అబ్బాయి ఆ నిమిషంలోనే అనుకున్నాడా అంటే ఎస్ ఫర్ సూసైడ్, ఎస్ ఫర్ సీక్రసీ అని నేను ఎందుకు అన్నాను అంటే కనుక ఆ అబ్బాయి ఖచ్చితంగా కొన్ని ఇండికేటర్స్ పంపించుంటారు, పసిగట్టలేకపోవటం అనేటటువంటిది. ఎందుకంటే సూసైడ్ అంటే కనుక ఎక్కడో ఉంటుంది, ఏదో కొంపలో ఉంటుంది, మనకు సంబంధించింది కాదు. బలహీనులు ఒక్కలే సూసైడ్ చేసుకుంటారు, డబ్బున్న వాళ్ళు ఒక్కలే సూసైడ్ చేసుకుంటారు, తిండి దొరకని వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మనం తీసేయగలిగితే అప్పుడు సూసైడ్ అనేటటువంటి వ్యవహారం అందరికీ అర్థమవుతుంది. ఇదేంటంటే ఎక్కడో పుట్టినటువంటిది ఎక్కడో ఉంటుంది అనేటటువంటి ఫస్ట్ పోవాలి. ఈ ఇండికేటర్స్ అనేది చాలా సున్నితంగా ఉంటాయండి.
అమ్మ ఏమీ లేకుండా ఎందుకమ్మా ఊరికి ఆలోచిస్తున్నావు అంటే, ఏమీ లేకపోయినా ఎందుకు ఆలోచిస్తుందండి మీ అమ్మాయి? ఏదో ఉంటే కదా ఆలోచిస్తుంది. ఫస్ట్ ఈ పేరెంట్ సైకాలజీ, ఒకప్పుడు హాస్టల్లో ఉంటే కనుక వార్డెన్స్ సైకాలజీ మారవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిదీ కూడా ఏది పని పాట్ లేకుండా ఆలోచించటం, ఎక్కువ ఊహించుకోవటం అనేటటువంటిది కాన్సెప్ట్ మనం కొద్దిగా తగ్గించుకొని, రైట్. మనం అలా కాకుండా వినేటటువంటి అవకాశాన్ని ఇచ్చి అర్థం చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తే కనుక డిప్రెషన్ మూడ్ లో నుంచి కొంత డిప్రెషన్, సూసైడ్ని అది. కొంతవరకు ఎందుకంటే సూసైడ్ గురించి మాట్లాడేటప్పటికి నాకు నిజంగా నాకే భావోద్రేకం వచ్చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ద వర్స్ట్ వే ఆఫ్ ఎండింగ్ లైఫ్. Yes. అరే మనం పుట్టి పెరిగి సాధించవలసినటువంటి 1,00,000 ఉంటే కనుక కొంతమంది ఈరోజు మన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళిపోతే, డాక్టర్ బాబు నా కొడుకును 1 వారం బతికించండి అయ్యా అని అడుగుతూ ఉంటారు. వీళ్ళేమో వచ్చి ఈరోజు చచ్చిపోతే బాగుందని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎంత కాంట్రాస్ట్ చూడండి. నేను అందు గురించి అంటూ ఉంటాను, నా దగ్గరికి వచ్చి ఎవరన్నా అమ్మాయి కానీ అబ్బాయి అంటే వచ్చి నన్ను నేను అంటూ ఉంటాను, పదండ్రా వెళ్దాం క్లినిక్, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వద్దాం పదండి, నువ్వు చచ్చిపోతావని అంటే కనుక నేను నా కుర్చీలోంచి రిజైన్ చేసేస్తాను, నేను ఉద్యోగం చేయాలి. నిజంగానమ్మా పెయిన్ అనేటటువంటిది పిల్లలకి యువతరానికి చూపెట్టాలి. అసలైనటువంటి పెయిన్ అంటే ఏంటి? ఒక క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఒక వృద్ధాశ్రమంకి తీసుకెళ్ళండి, ఒక అనాథాశ్రయంకి తీసుకెళ్ళి అసలు అరే నొప్పి అంటే నీది కాదురా, ఒక పరీక్షలో ఫెయిల్ అవుతే నొప్పి కాదు, 10 రూపాయలు ఫెయిల్ అయితే నొప్పి కాదు, ఒక ఉద్యోగం ఒక డిప్రమోట్ అయ్యో లేదంటే సస్పెండ్ అవుతే నొప్పి కాదు, మీ పిల్లలు మిమ్మల్ని ఒక మాట అన్నా తల్లిదండ్రులు ఒక ఇది నొప్పి కాదు, నొప్పి అంటే ఇదిరా అని ఎప్పుడైతే చూస్తామో ఎవడు సూసైడ్ చేసుకోరు. సూపర్ సూపర్. అదొక్కటే మార్గం. అవును జయ. సూపర్ అండి, చాలా ఎమోషన్ అయ్యారు డాక్టర్ గారు కూడాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అట్లానే డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మరో టాపిక్తో బిగ్ డిబేట్ విత్ జయాలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.